అధ్యక్ష, రాయలసీమ వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? తెలుగుదేశం పాలనలో 12,440 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. కానీ జగన్ పాలనలో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 12 లక్షల కోట్ల బడ్జెట్లో 5 సంవత్సరాల బడ్జెట్లో 0.02% కేవలం అంత దారుణంగా రాయలసీమ ఖర్చు పెట్టారు అధ్యక్ష. 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు మాత్రమే రాయలసీమ ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆ బిల్లులు కూడా కొన్ని చెల్లించకపోతే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టుల బిల్లులు చెల్లించింది అధ్యక్ష. అంటే రాయలసీమ పేరెత్తడానికి వాళ్ళకి అర్హత ఉంది అధ్యక్ష? వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క బాధ్యతారహితం రైతులకు తీరిన అన్యాయం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు జీవి ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రాయలసీమకి వీళ్ళు ఏం చేశారు అని అడుగుతా ఉన్నాడు అధ్యక్ష. రాయలసీమలో ఎక్కడా కూడా రోడ్లు లేదు అధ్యక్ష. రాయలసీమలో చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపనలు చేసినాం అధ్యక్ష. రాయలసీమకు మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఇంటికే పరిమితమైనాం అధ్యక్ష. ఎక్కడా కూడా పేదలను కలిసేది కానీ అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా బారికేళ్లు, పరదాపట్లు, 100 మంది పోలీసుల వలయంలో తిరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష మా పులివెందుల్లో కూడా. మరి మా రాయలసీమకి ఇన్ని చేసినాం అధ్యక్ష. ఇంకా చెప్పుకుంటా పోతే మేము అధికారంలోకి వచ్చేదానికి అధ్యక్ష మీరు బాగా వినాలా, మేము అధికారంలోకి వచ్చేదానికి రాయలసీమకు ప్రత్యేకంగా ప్యాకేజీ, రాయలసీమకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చామని కూడా చెప్పినాం అధ్యక్ష. మేము ఆనాడు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ ఏమీ చేయలేకపోయినాం. ఎందుకంటే మా రాయలసీమ వాళ్ళు చాలా సెంటిమెంట్గా ఉంటారు అధ్యక్ష. మావాడని మమ్మల్ని కూడా ఈసారి బ్రహ్మాండంగా మా రాయలసీమలో బాగానే గెలిపించారనున్నాం అధ్యక్ష. కానీ బతికి విధంగా ఏడిసింది అధ్యక్ష. అంటే మీరు అనుకోవచ్చు అధ్యక్ష, రాయలసీమకు జగన్ ఏమీ చేయలేదు. మా ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా మేమే కాజేసినాము అని అంటున్నారు అధ్యక్ష. అంటే ఇంక మనం ఎక్కడా కూడా పెట్టుబడులు తీసుకురాలా, ఎక్కడా కూడా రాష్ట్రానికి ఆదాయం పెంచలేదు అధ్యక్ష. కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని కూడా మాకు ఖర్చుల కోసమని వాడుకోవటం అయితే జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన దిశగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆ రోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, పోలవరానికి ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించారు అధ్యక్ష. అంటే ప్రాజెక్టులు పూర్తి చేసే ఆలోచన లేదు. దోచుకోవటం, ఎక్కడ దోచుకుందామా అని చెప్పేసి లక్షల కోట్లు దోచుకోవటమే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలి, రైతులను ఆదుకుందాం అనేటువంటి ఆలోచనలు లేకపోవడం చాలా దురదృష్టం అధ్యక్ష. వాళ్ళ సొంత జిల్లా, మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం వాళ్ళ యొక్క అసమర్థత, బాధ్యత రాహిత్యం అధ్యక్ష. కనీసం ఋషికొండ మీద వాళ్ళు విలాసాలు ఖర్చు పెట్టిన దాంట్లో 10% ఖర్చు పెట్టినా సరే 42 ప్రాణాలు కాపాడేవాళ్ళు. 42 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష ఆ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వలన. దాంట్లో ఆ ప్రభుత్వం బాధ్యతారహిత్యం, స్వార్థం వల్లనే 42 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష. విలాసాలకు ఖర్చు పెట్టారు కానీ ప్రజల ప్రాణాల గురించి ఆలోచించలేదు. పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా మా ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి అన్నమయ్య ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. అన్నమయ్య ప్రాజెక్టు తర్వాత మాట్లాడదాం, ముందు పోలవరం గురించి మాట్లాడదాం అధ్యక్ష. పోలవరం గురించి మాట్లాడుకుంటే అధ్యక్ష, సాక్షాత్తు అధ్యక్ష ఇదే అసెంబ్లీలోనే అప్పటి మాజీ మంత్రివర్యులు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడినారో అందరికీ ఇక్కడ తెలుసు అధ్యక్ష. వీ కంప్లీట్ అన్నాడు అధ్యక్ష, బాగా గట్టిగానే మాట్లాడినాడు అధ్యక్ష. ఆ రోజు మా జగనన్న సంతోషం కోసం, జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఆయన్ను పక్కన పెట్టి అమ్మంటి రాంబాబు గారిని అయితే ఆ శాఖకు మంత్రులుగా చేయటం, ఆయన ఎప్పుడు ఏ యొక్క మీడియా సోదరుడు అయ్యా పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ఏమైనా అవగాహన ఉన్నదా మీకంటే, నాకు దాని గురించి పెద్ద అవగాహన లేదు, నేను పోలవరం గురించి అంత అవగాహన కలిగినటువంటి వ్యక్తిని కాదు అని మీడియా సోదరులకు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట అధ్యక్ష. అటువంటి లంగా వాళ్ళకందరికీ, సారీ అధ్యక్ష ఈ పదం వాడినానని, అటువంటి వాళ్ళకందరికీ కూడా మా అన్న అయితే ఇవ్వడం అయితే జరిగింది అధ్యక్ష. ఆ శాఖకు సంబంధించి ఎక్కడా కూడా మేమైతే అధ్యక్ష ఒక చెక్ డ్యామ్ కట్టినటువంటి పాపాన కూడా పోలేదు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కాదు అధ్యక్ష,
గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక చెక్ డ్యామ్ కట్టినటువంటి దాఖలాలు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడైతే లేవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జీవి ఆంజనేయులు గారు అన్నమయ్య ప్రాజెక్టు గురించి మాట్లాడినాడు అధ్యక్ష. అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా కొట్టుకోమైందో అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, మరి ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా అయినటువంటి ఉమ్మడి కడప జిల్లాలో జరిగింది కాబట్టి, ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఇసుక వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. అప్పటికప్పటికి డ్రైవర్లు రాకనో లేదంటే ఎట్నో టిప్పర్లు ఉన్నాయని చెప్పి ఆ గేటులు కూడా అట్నే ఉండమని చెప్పటం, దాని పైన ఉండేటువంటి పింఛా డ్యాము ఎన్ని కూడా ఎక్కువైపోయి అక్కడి నుంచి గేట్లు విడుదల చేయటం, ఆ నీళ్ళంతా వచ్చి ఇవ్వడం పట్టడం, సుమారు 40 మందికి పైచిలుకుగా ప్రాణాలు అయితే కోల్పోయినారు. దీనికి అన్న బాధపడకపోయినా నేనైతే చాలా బాధగా ఉన్నాను అధ్యక్ష. కానీ ఆనాడైనా సరే జరిగిపోయిన వెంటనే అన్న ఏమన్నా పోయి అక్కడ ఉండేటువంటి ఆ గ్రామాలు ఏ గ్రామాలు అయితే కొట్టుకొని పోయినాయో ఊర్లూరులే కొట్టుకోమినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎన్నో మూగజీవాలు కొట్టుకొమ్మినాయి అధ్యక్ష. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు, ఎంతోమందికి ఇళ్ళు కొట్టుకొమ్మినాయి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష కట్టుబట్టలతో. అటువంటప్పుడైనా సరే అన్న పోయి పలకరించాడనుకుంటే అన్నకన్నా ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోయి అక్కడ బ్రహ్మాండంగా సేవలు అందించినాడు అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఎవరైతే ఆ బాధితులు ఉంటారో బాధితులందరికీ మంచిగా మేలు జరిగిందని అన్నకు తెలియడంతో అన్న కొద్దిగా ఆలస్యంగా పోవడం అయితే జరిగింది అధ్యక్ష. మొత్తానికి మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్న అయితే బయటకు వచ్చినటువంటి దాఖలాలే, ఇంకా అధికారం పోయింది కాబట్టి అసెంబ్లీకి కూడా రాడు అధ్యక్ష. ఆయన తరపున నేను పోరాడుతూ ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.